సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్ కేపీహెచ్పీలోని విల్లాలో ఆమె నివాసం ఉంటున్నారు. 2 రోజులుగా తలుపులు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు డోర్స్ ఓపెన్ చేసి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు. ఇంకా అయితే వస్తున్నా సార్ కిచెన్ వస్తుంది. సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్ కేపీహెచ్పీలోని విల్లాలో ఆమె నివాసం ఉంటున్నారు. 2 రోజులుగా తలుపులు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు డోర్స్ ఓపెన్ చేసి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు. సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, గతంలో కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవాలంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో తనకు ప్రముఖ సింగర్ చిత్ర ధైర్యం చెప్పి అండగా నిలబడిందని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ప్రాథమిక విచారణలో పోలీసులు ఏం తేల్చారు? అయితే పవన్ ఇప్పటికీ ఆమెకు ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే భర్త లేని సమయంలో ఆమె భర్త ప్రసాద్ కేరళ టూర్ లో ఉన్నారు. ఆ సమయంలో ఈమె 40 గోళీలు, అంటే గుర్తు తెలియని గోళీలు, టాబ్లెట్లు వేసుకుంది. దీంతో వేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. విచారణ చేపడుతున్నారు. అయితే భర్త బయట ఇంట్లో లేని సమయంలో ఆమె ఈ విధంగా టాబ్లెట్లు మింగింది. సుమారు 40 వరకు మింగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ గోళీలు ఏంటి, వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ ఏంటి, అది ఎంతవరకు ప్రాణాంతకము అనే కోణంలో కూడా అటు డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేపడుతున్నారు. అయితే ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కూడా. కల్పన భర్త ప్రసాద్ కూడా అదుపులో తీసుకొని ఏం జరిగిందన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అయితే కేరళకు ప్రసాద్ ఎందుకు వెళ్ళారు, అంతకంటే ముందు కల్పనతో ప్రసాద్కి ఏమైనా గొడవలు ఉన్నాయా, కుటుంబంలో కలహాలు ఉన్నాయా అన్న విషయాన్ని కూడా నైబర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, ఇరువురు వారిని కూడా అడిగి తెలుసుకున్నారు. గతంలో అలాంటి ఏమీ లేదంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ఈమె కొంతకాలం నుంచి కూడా కొద్దిగా సైకాట్రిక్ ప్రాబ్లం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా ఇలాంటి అభిప్రాయం కలిగి ఉండటం, అంటే సూసైడ్ అటెంప్ట్ చేసే అభిప్రాయం కలిగి ఉండటం, ఇదంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇలాంటి సందర్భంగా ఉంది. మొత్తానికి మాత్రం ఆమె ఇప్పటికీ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అపస్మారక స్థితిలో ఉంది. నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేపడుతున్నారు. మరోపక్క పోలీసులు ఆమె కల్పన భర్త ప్రసాద్ ని విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు చెప్తామంటూ పోలీసులు చెప్తున్నారు. ఏం జరుగుతుందన్న ఆమె ఆరోగ్య విషయంలో కూడా క్రిటికల్ గానే, ఆమె ఆరోగ్య విషయంలో కూడా అట్లే ఉంది. ఒక పక్క విచారణ కూడా ఇదే విధంగా ఉంది చెప్పొచ్చు. ఇంకా సమయం పడుతుంది. ఆమె ఆరోగ్య విషయాల్లో కావచ్చు, విచారణ విషయంలో కావచ్చు, ఇంకా సమయం పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవిచంద్ర.